దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మనం ఆచరిస్తున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని యేసుప్రభువు సెలవులో పలికిన మాట ప్రారంభించుకున్నాను. మహాపరిషుద్ధ యొక్క మాట ప్రభావం లూకాసు వార్త 23వ అధ్యాయము మరి 33వ వచనం నుండి కొద్దిగా మనం ఈ యొక్క అంశాన్ని గమనిస్తే ఇక్కడ పరిస్థితి అనేది మనకు అర్థమవుతుంది. 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలం పడబడిన స్థలంలో వచ్చినప్పుడు అక్కడ కుడివైపు ఉన్నవన్నీ ఎడమవైపు ఉన్నవన్నీ ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసేది. అయితే ఇక్కడ ఈ 33 నుండి మరి 43 వరకు ఇదంతా మీకు అందరూ తెలిసిన విషయం. కాబట్టి ఇక్కడ పరిస్థితులను ఎలా ఉన్నాయంటే, ఆయన సిలువకు తీసుకొచ్చేటప్పుడు ఆల్రెడీ ఆయన చాలా అవమానించి మరి అతను హేళన చేసి మరి హింసించి మరి దేవుని నామాన్ని దూషించి మరి అక్కడ ఇంతకుముందు ఉన్న ప్రజలు కూడా దేవునితో కూడా సమాసం చేసిన వాళ్ళే. అక్కడ ఉన్నంతా కూడా ఆ సమయం ఏమైందంటే తనతో ఉన్న వాళ్ళు కూడా అక్కడ నుండి దూరం అయిపోయారు. అది మానసికంగా అది ఒక మనోవేదన మనలేదన్నట్టు దేవుడు ఇంకా బాధపడుతున్నాడు. అధికారులు కూడా అక్కడ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ సిలువ వేసేటప్పుడు వాళ్ళు కూడా దూషిస్తున్నారు. యూదుల రాజువైతే నీవే రక్షించుకోమని ఆయన అపసరించేది. ఇంకా ఇలాంటి మాటలు దూషించడం ఇవన్నీ పరిస్థితులన్నీ గమనిస్తుంటే చాలా డేంజర్ జోన్లో దేశంలో ఈ సిలువ అనేది ఈ మరణం చాలా భయంకరమైన వ్యక్తులు చేసేటువంటి మరణం. అయితే ఇది ఇద్దరు దొంగలను కూడా ఆయన సిలువేశారు. అయితే ఈ యొక్క సిలువ వేయబడ్డ సందర్భం ఆలోచించినట్టయితే సిలువకు ఇటువైపు అటువైపు సమానంగా ఆ యొక్క దొంగలు ఉన్నారు. ఒక దొంగనేమో ఇద్దరు దొంగలు కూడా అతన్ని హేళనిస్తున్నారు. ఈ పబ్లిక్ అందరూ హేళనిస్తున్నారు. మళ్ళీ ఆయనతో కూడా ఉన్న ఇద్దరు దొంగలు కూడా ఆయన బాధపెడుతున్నారు. ఇది ఎంత బాధకరమైన విషయం అంటే చాలా కఠినమైన పరిస్థితి. అయితే ఈ ఇద్దరు దొంగలు ఇట్లా హింసిస్తున్నప్పుడు కూడా ఆయన ఏ మాట కూడా మాట్లాడలేడు. తల దించుకొని ఆయన ఇట్లా తల దించుకొని ఉంటే ఆ సిల్వ రక్తం కంటిన్యూ నెత్తి ఉన్నది, మొత్తం బ్లడ్ అంతా పోతున్నది. ఆయన 10,000 మందిలో అతి సుందరుడు. అంటే ఆయన ఎంత హైట్ ఎంత వెయిట్ ఉండడం మీరు ఒకసారి తీసుకోవచ్చు. అంత వెయిట్ ఉన్న వ్యక్తిని ఈ 2 చేతులకు పెద్ద మొలలు కాళ్ళకు మొలలు పెట్టి కొట్టితే ఆ బాడీ మొత్తం ఆ మొలల మీద వెయిట్ ఆడుకుంటుంది. అంటే ఇది కూడా చాలా భయంకరమైన స్థితి. అయితే ఈ ఇద్దరు దొంగలు అతన్ని పట్టుకొని ఇంకా పిచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నైట్ అంతా దెబ్బతిన్నాడు, యేసురావు కూడా దెబ్బతిన్నాడు, స్కిన్ అంతా మొత్తం కాలిపోయినాడు. అయితే ఇంత బాధ ఉన్నప్పుడు ఆ మొదటి ఏమంటున్నాడంటే, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించమని అంటున్నాడు. ఇది కొద్దిగా స్వార్థంతో కూడినటువంటి మాట. ఎందుకంటే నిన్ను రమ్మంటే వాళ్ళందరూ దేవుడు కాకున్నారు కదా, వీళ్ళందరూ వింటారు ఈ మాటలన్నీ వింటారు. ఈ చెప్పే మాటలన్నీ వీళ్ళిద్దరు దొంగలు వింటారు. ఇదేమంటారంటే దేవుడు అంటారా, మమ్మల్ని రక్షించడం కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని అంటున్నాడు. అయితే అప్పటిదాకా ఇద్దరు సేమ్ మాట్లాడినాడు, దేవుడు
హింసించిన తర్వాత ఈ మొదటి మాట ఎప్పుడైతే దేవుడు తన నోటి పలికాడో, తండ్రి మీరేం చేస్తున్నారో దేవుని క్షమించమని అన్నాడు. అయితే ఈ మాట ఈ ఇంకో దొంగ రెండవ దొంగ చెప్పబట్టేది. అదే నేను ఇంత ఇబ్బంది పడకుండా ఎన్ని మాట్లాడినా కూడా మళ్ళీ ఈయన కాన్సెప్ట్ ఏంటి అంటే ఈయన అని అప్పటి నుండి ఆలోచించడం మొదలుపెట్టింది రెండవ దొంగ. అయితే ఈ రెండవ దొంగలో కొద్ది ఈ మాట మొదటి మాట అన్నా వెంటనే ఇతనికి మాట్లాడడం చెందింది. రెండవ దొంగ మార్పు చెంది మరి రీలాడబడిన ఆ నేరస్తులు కూడా ఆయన దూషించు, నీవు క్రీస్తువే కదా, నిన్ను రక్షించుకోమని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు. అయితే రెండవ వాడు వాడిని గతించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. ఇక్కడ ఏమంటున్నాడంటే రెండవ రోజుల్లో భయపడతాను ఆల్రెడీ. ఎందుకంటే వీళ్ళందరూ తిరిగినా కూడా ఆయన నోరు విప్పలేదు. ఎందుకంటే ఏసు వైపు చూస్తున్నాడు. మనం కూడా ఎప్పుడు జీవితంలో ఏసు వైపు చూస్తేనే మనకు రక్షణ అనేది కలుగుతుంది. అయితే ఈ మొదటి దొంగలు ఇద్దరు దొంగలు సేమ్ లేకుండా ఉన్నారు. కానీ ఒక దొంగ మిస్ అయినాడు, వేసుకున్నాడు, రక్షణ నుండి దూరం అయిపోతున్నాడు. ఇంకో దొంగ ఏమైందంటే గమనించినాడండి, తండ్రి ఏం చేసేవారు, వీళ్ళు ఎవరైనా క్షమించమని అన్నారు. కాబట్టి ఈ క్షమాపణ అనేది ఆయన దేవత్వం మనం దేవుడు కూడా రెండో వాడు మనకు నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. మనమైతే చాలా మటుకు దేవునికి భయపడకుండా ప్రజలకు భయపడే ప్రయత్నం చేస్తాము. నీకు రక్షణ దొరకాలంటే మనము దేవునికి భయపడాలి. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. అంటే ఇక్కడ ఏంటంటే తప్పును ఒప్పుకుంటున్నాడు కదా. రెండవ దొంగ ఏం చేస్తున్నాడంటే తప్పును అనేది ఒప్పుకుంటున్నాడు. ఈ తప్పును ఒప్పుకోవాలి. మనం కూడా జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం. తప్పు చేయడం వల్ల ఎదుగుతాం. ఈ తప్పును ఒప్పుకున్నప్పుడే మనకు దేవుడి నుండి రక్షణ అనేది కలుగుతుంది. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదం లేదు. ఈయన ఏ తప్పిదం లేదంటే ఇక్కడ దేవుడు అని ఆయన గ్రహిస్తాడు. దేవుని కుమారుడు ఆయన చూసి యేసు ప్రమాణం యేసు. ఇప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ చేయాలి. మనం తప్పు చేసినప్పుడు రిక్వెస్ట్. ఇక్కడ ఈ రెండో దొంగ ఏం చేస్తున్నాడంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు. యేసు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకు ఆయన వాటితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నామని అన్నాడు. అయితే ఇన్ని ఇబ్బందులలో కూడా యాక్చువల్ ఏంటంటే ముగ్గురు ఒకటే రోజు చనిపోయే వ్యక్తులు. ఈ వ్యక్తులలో మళ్ళా ఈ చనిపోయడం మళ్ళీ రక్షించుకోవాలంటే అంటే ఇక్కడ రెండో ఏంటంటే కరెక్ట్ ప్రాసెస్లో ఉన్నాడు అన్నట్టు. మొదటి రక్షణ ఆయన ఏంటంటే పాపానికి బానిస చీకటికి వెళ్ళిపోతున్నాడు. ఈ రెండో దొంగ మనం దేవుడు ఇతడే దేవుని కుమారుడు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో దేవుడికి మొదలుపెట్టుకోవాలి, రిక్వెస్ట్ చేయాలి. చేస్తే మన పాపాలను దేవుడు రక్షణ అనేది కలిగిస్తాడు. అయితే ఇన్ని ఇబ్బందుల కన్నా కూడా దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెబుతున్నాను. అంటే స్పాట్ అది రిలీఫ్ చేసిన అన్నట్టు. రెండో వ్యక్తి మొదటి వ్యక్తి ఏమో పాపంలో పడిపోయి దూరం అయిపోయాడు. రెండో దొంగ మాత్రం రక్షణకి వచ్చాడు. అయితే ఈ ఇప్పుడు రెండో దొంగ మానవాడు పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుడు గొప్పదాన్ని తెలుసుకున్నాడు. తర్వాత ప్రతిమలాడాడు. ఆయన నేడు నీవు నాతో కూడా పనిచేస్తున్నావు దేవుడు చెప్పాడు. మరి ఇంత మరి జరిగే 2,000 సంవత్సరాలు జరుగుతున్నది. మన క్రైస్తవులకు ఇంత చరిత్ర ఉంది. ప్లస్ మన సంఘము పెద్ద సంఘము. మరి మనం ఎంతవరకు రక్షించబడ్డా మనం వస్తున్నాము, చర్చకి వస్తున్నాం, వెళ్తున్నాం. మన జీవన చక్రాలు పడి మరి మనం దేవునికి దూరం అవుతున్నాం. మనం రక్షించి మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దేవుడు అక్కడ కూడా ఒక ఆత్మను రక్షించగలరు. ఇద్దరు ఉన్నాయే, ఆ ఇద్దరు కూడా వాళ్ళు కాపాడాడు. మరి మనం ఎంతమంది కాపాడుతున్నాం? ఇన్ని సంవత్సరాలు వస్తున్నాం. మనం 150 సంవత్సరాల చరిత్ర ఉన్నది. 2,000 సంవత్సరాలేమో అంత చరిత్ర ఉన్నది. కాబట్టి ఈయన రక్షింపబడి వాళ్ళ ఆయన కూడా రక్షింపబడి చేస్తున్నాడు. అయితే ఈ పరదేశం అనేది ఎక్కడ ఉన్నది? నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో ఉన్నామన్నాడు. కాబట్టి
మరి పరదేశం అసలు ఎక్కడ ఎందుకు వెళ్ళాడు, పరదేశం ఎక్కడ ఉంది, ఆ పరదేశంలో ఎవరున్నారు? అయితే ఇక్కడ యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెషయా 28:13 కింది భాగం చదవండి. కింది భాగం. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము నీకు వస్తుంది. కొంత ఇచ్చట అంటే ఈ భూమి మీద మనం ఇప్పుడు లైవ్లో కనపడదాం ఇచ్చట. కొంత అచ్చట అంటే అచ్చట అనేది ఎక్కడ చూద్దాం. కొన్ని బైబిల్ ఎక్కడ అంటే ప్రశ్న ఏంటంటే ఇది కూడా జవాబు ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 11 పేతురు 1:19వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. పేతురు 1:19, 20 వచనాలు. అయితే ఇక్కడ కొంచెం చెరాన్ ఉంటాయి. చెరాన్ అంటే ఏంటంటే ఇప్పుడు నీటి మంతులు ఇప్పుడు భూమి పుట్టిన కాంచి మన సిలువ ఇళ్ళ వాళ్ళు ఎంతోమంది చనిపోయినారు. మరి ఈ ప్రవక్తలు అబ్రహాము, ఇస్సాకు వీళ్ళందరూ ఇర్మియా పెద్ద ప్రవక్తలు అయిపోయినారంటే ఈ యొక్క నీటి మంతులు నివసించే స్థలం ఏంటంటే పరదేశం. ఈ పరదేశానికి యేసుప్రభు వారు సిలువలో మరణించిన వెంటనే అక్కడికి వెళ్ళినాడు. నీటి మంతుల మరణం తర్వాత విశ్రమించే స్థలం అది. ఒక నిమిషం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 వచనం. అందుచేత ఆయన ఆరంభమైనప్పుడు చెరలుగా పట్టుకొని పోయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనమైతే క్రీస్తు శకం ఇక్కడ నుండి మనం అందరికీ రక్షణ జరిగింది. మరి అంతకుముందు వేసుకోవచ్చు లేదా? వాళ్ళ కోసం ఏం చేసిందంటే దేవుడు ఈ యొక్క రెండో దొంగ తీసుకొని పరలోకం వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళు మిస్ అయినారు కదా, మనం రక్షించబడ్డాం, వాళ్ళు రక్షించబడాలి కదా. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ చెర అంటే ఇది పరదేశం అన్నట్టు. పరదేశం అక్కడ డైరెక్ట్ పరలోకాన్ని తీసుకెళ్ళాడు. అయితే నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం రక్షించబడాలి, మంచిగున్నప్పుడే రక్షించబడాలి. జీవితం అంతా తప్పులను చేసి చూడవేస్తే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఇది పరలోకం మన పరదేశం ఎంత ఉన్నది, పరలోకం ఎంత ఉన్నదని నమ్ముతున్నామో మరి నరకం కూడా ఉంటే కంపల్సరీ. మరి ఇక్కడ ఇది ఉన్న ఎంత సత్యమో అది కూడా అంత సత్యం. అందుకే అగ్ని ఆత్మని కొడుకు చావాలి. నీ ఆత్మను రక్షించుకోవాలంటే యేసును వెంబడించి రక్షణ మార్గం ధరించి నీ కూడా ఇతరులను రక్షణ పాత్రలు తీసుకురావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేకమైన పాట పాడేవారు శ్రీష్మ వెన్నెల సౌజన్య కలిసి ఒక ప్రత్యేక పాట పాడుతుందిగా ప్రభునామం తెలియజేస్తుంది.